హలో ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు అయితే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ని అయితే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత అయితే కలవబోతున్నాను నేను ఈరోజు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ని కలవడం అయితే, మీట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎప్పుడెప్పుడు మా ఫ్రెండ్స్ని కలవాలి అన్నట్టు ఎగ్జైట్మెంట్తో నేను స్కూల్కి అయితే వెళ్ళాను. నేను ఇంతకుముందు చూపించింది గేట్, మా స్కూల్ గేటు ఎంట్రన్స్ అయితే చూపించాను మీకు. యాక్చువల్లీ అందరూ 9:30కి రమ్మని చెప్పారు మా ఫ్రెండ్స్ అందరము. నేను 11కి అయితే వెళ్ళాను. నాకన్నా ముందే మా కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. అక్కడ ఏర్పాట్లు కూడా కొంతమంది బాయ్స్ అయితే చూసుకున్నారు. సో నేను 11 o'clock వెళ్ళాను. అంతకన్నా ముందే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళని అయితే అందరిని అయితే కలిసానమాట నేను ఈరోజు అయితే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంతమందిని కలవడము. ఆఫ్టర్ 15 years తర్వాత ఇంతమంది గెట్ టుగెదర్కి రావడం అంటే మామూలు విషయం కాదు. నేను మా క్లాస్ స్ట్రెంత్ అయితే 90 members అంతమంది అయితే ఉండ్రి. ఇప్పుడు ఆల్మోస్ట్ 75 members అయితే వచ్చారు. ఇంతమంది రావడం అంటే మామూలు విషయం కాదు. మాకైతే అందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంతమందిని కలవడము, ఇంతమంది రావడం కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది రావడం గెట్ టుగెదర్కి. సో ఇక్కడ నేను వీడియో తీసుంటే మా ఫ్రెండ్స్ అందరూ వద్దు అని చెప్తారేమో అనుకున్నాను. కాకపోతే ఎవరైతే వద్దు అని చెప్పలేరు. సో హ్యాపీగా అయితే వీడియో తీసుకో అని చెప్పేసి సపోర్ట్ అయితే చేశారు. సో మేము ఇక్కడికి మార్నింగ్ ఏం తినేసి వచ్చారో అని చెప్పేసి మాకైతే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ కాదు 11 o'clock వెళ్ళాను నేను. సో 11:30కి అట్లా అందరికైతే సమోసా అయితే ఇచ్చారు, సమోసా తినడానికి. సో ఇక్కడ మేమందరం సమోసా అయితే తింటున్నాము. బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి సమోసా అయితే ఇచ్చారు. అందరం హ్యాపీగా సమోసాలు అయితే అందరం తినేసాము. సో సమోసా తిన్న తర్వాత అందరూ ఒక్కొక్కరు వాళ్ళ గురించి, నువ్వు ప్రజెంట్గా ఏం చేస్తున్నావు, తన పేరు, తన విలేజ్, ప్రజెంట్గా ఏం చేస్తున్నావు, ఎంతవరకు అయితే స్టడీ అయితే కంప్లీట్ చేసావు, ప్రజెంట్గా అయితే ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఎవరి గురించి వాళ్ళైతే ఇంట్రడక్షన్ అయితే చేసుకున్నాము. ఒక్కొక్కరు వెళ్ళేసి అయితే వాళ్ళ గురించి వాళ్ళైతే ఇంట్రడక్షన్ అయితే చేసుకున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎంతమందిని మీట్ అవ్వడం నేనైతే. సో ఇక్కడ మా ఫ్రెండ్, తన పేరు నవ్యశ్రీ, తను మా అందరికీ కొంచెం స్పెషల్. సో తన పేరైతే నవ్యశ్రీ. తన గురించి తను ప్రజెంట్గా ఏం చేస్తుంది, నేను ప్రజెంట్గా ఈ వృత్తిలో ఉన్నాను, నేను ప్రజెంట్గా ఈ వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి తనైతే చెప్పుకుంది. తర్వాత ఒక్కొక్కరం కలిసి అయితే వెళ్ళి మా గురించి, మేము ప్రజెంట్గా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది, మేము స్టడీ అయితే ఇంత చేసాం, మాకు ఇంతమంది పిల్లలు అని చెప్పేసి అయితే చెప్పారు. ఇక్కడ నా ఫ్రెండ్ గాయత్రి, తను నేను 6 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. 5th class నుంచి 10th వరకు అయితే క్లాస్మేట్స్ మేము. సో తను ఏం మాట్లాడాలనుకుంటున్నా 5 minutes అయితే మాట్లాడేసింది. సో తను మాట్లాడుతుంటే అందరు కొంచెం ఆమెని బాగా నవ్వించారు. మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి అనుకుంటేనే 5 minutes మాట్లాడేసింది. తను నేను 5th class నుంచి ఫ్రెండ్స్, 6 years మా ఫ్రెండ్షిప్ అనమాట. అక్కడైతే మాట్లాడేసింది తనైతే. సో తర్వాత ఇక్కడ తన పేరు ప్రవళిక, తను అందరిని అయితే కొంచెం ముందుకొచ్చి మాట్లాడండి అని చెప్పేసి అమ్మాయిలకైతే చెప్తున్నాం, రండి ముందుకొచ్చి మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడిపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం, ఆఫ్టర్ 15 years కలిసాం కదా, అందరికి ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది, తను ప్రజెంట్గా ఏం చేస్తుంది, మన గురించి మనం చెప్పుకుంటే ఏమైతుంది, ముందుకొచ్చి మాట్లాడండి అని చెప్పేసి చెప్తున్నాం నేను, నా ఫ్రెండ్ ప్రవళిక. ఇక్కడైతే అందరం అయితే ఒక్కొక్కరు బాయ్స్ గర్ల్స్ వెళ్ళేసి అయితే మాట్లాడేశారు. ఇక్కడ తన పేరు అయితే చంద్రశేఖర్. సో తన గురించి అయితే కొంచెం చెప్తున్నాడు. నేను ప్రజెంట్గా అయితే ఈ జాబ్ చేస్తున్నాను, ఇక్కడైతే ఉన్నాను, నేను హైదరాబాద్లో సిటీలో జాబ్ అయితే చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. సో తను మాట్లాడుతుంటే కొంచెం మేము ఏదో విషయంలోకి వస్తానని ఏదో అన్నాము. సో దానివల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి అయితే మళ్ళీ అయితే మాట్లాడాడు. అందరం అయితే గర్ల్స్ కొంతమంది ముందుకొచ్చి మాట్లాడడానికి ఏం మాట్లాడతాంలే అది ఇదేసి అన్నారు. సో రండే ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఇప్పుడు మాట్లాడిపోతే ఇంకెప్పుడు మాట్లాడతామని చెప్పేసి అయితే మాట్లాడమని చెప్పేసి అయితే చెప్తున్నాం మేము. ఇక్కడ అందరు ఒక్కొక్కరు వచ్చేసి ముందుకొచ్చి అయితే మాట్లాడారండి. ఇంతమందిని ఆఫ్టర్ 15 years అంతా ఇంతమందిని గ్యాదర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి, అంతమంది మీ ఫ్రెండ్స్ ఇంతమంది రావడం అంటే మామూలు విషయం కాదు. మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది కూడా మా స్కూల్లోనే మేము ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ ఫంక్షన్ హాల్ అక్కడెక్కడ అని చెప్పేస్తారు కొంతమంది. సో ఎక్కడొద్దు, మన స్కూల్లో అయితే బాగుంటుంది, మన స్కూల్లోనే మళ్ళీ కలవాలి, ఒక మెమరీస్ ఉండాలి మన స్కూల్లోనే అని చెప్పేసి అందరం అయితే మా స్కూల్లోనే గెట్ టుగెదర్ అయితే పెట్టుకున్నాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్ చిన్న బాబు 6-7 months బాబు ఉన్నాడు. ఆ బాబుని తీసుకొని మరీ వచ్చింది, కొంచెం లేట్ అయ్యి వచ్చింది అనమాట. తను చిన్న బాబు ఉన్నా సరే మేము మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి అనే ఉద్దేశంతోన బాబుని తీసుకొని అయితే వచ్చింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది తను రావడము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందంటే, ఎందుకంటే చిన్న బాబుని తీసుకొని రావడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలు కొంచెం సతాయిస్తారు, ఎందుకులే అని చెప్పేసి రాదనుకున్నాను. సో తను రావడం అయితే చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది.
తను రావడం అయితే. సో అందరైతే ఒక్కొక్కరు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్న తర్వాత మేము లంచ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము లంచ్కి వెళ్ళాలని చెప్పేసి అందరం అయితే పైకి లేవండి, అందరం అయితే వెళ్దాం లంచ్ అయితే చేసి వచ్చిన తర్వాత. మేము సార్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసామన్నమాట ఇక్కడికి గెట్ టుగెదర్కి. ఇక్కడ మేమైతే లంచ్కి అయితే వెళ్తున్నాం అందరం ఒక్కొక్కరము. ఇక్కడ హాయ్ హాయ్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ అయితే హాయ్ చెప్తున్నారు. మా ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి అయితే అందరు సే హాయ్ అని చెప్తే హాయ్ చెప్పుకుంటూ మా ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి చెప్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ 40 వరకు గర్ల్స్ ఉంటుండ్రి. ఇంతమంది రావడం అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ రావడము చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇంతమంది రావడం అయితే. ఇక్కడ మేము లంచ్కి అయితే వెళ్తున్నాం బయటికి. మేము ఇక్కడ మా స్కూల్లోనే మేమైతే ఫుడ్ అయితే ఇక్కడ బయట ఆర్డర్ చేయకుండా అక్కడనే స్కూల్లోనే ప్రిపేర్ చేయించాము. సో అందరం అయితే అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకొని అయితే వేసుకున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ నవ్యశ్రీ అని చెప్పాను కదా, సో తను మాకందరికీ కొంచెం స్పెషల్ అంటే చెప్తాను తర్వాత ఎందుకో. మా నవ్యశ్రీ తను కూడా మాకు 5th నుంచి ఫ్రెండ్ అనమాట మాకు. ఇక్కడ తన గురించి తానైతే చెప్పుకుంటుంది. హాయ్, నా పేరు అయితే నవ్యశ్రీ, మా ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అనేసి చెప్తుంది. అందరిని అయితే తన పేరు ఇది కొన్ని తెలియదు, నా పేరు తెలియదు అని చెప్పింది. ఓసై నా పేరు ఎందుకు మర్చిపోయినావు అని చెప్పేసి నేను అంటున్నాను. సో తర్వాత చెప్పింది ఓకే నీ పేరు అరుణగర్, నేను మర్చిపోయినా అని చెప్పేసి చెప్తుంది. సో తను మాకు కాంటాక్ట్లో లేదు, 10th క్లాస్ వరకే కాంటాక్ట్లో ఉండే. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. సో తనతో మాట్లాడలేదు. ఆఫ్టర్ 15 years తర్వాత ఈరోజు అయితే తనైతే కలిశాను. సో బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, వెళ్తున్నాము తినడానికి అని చెప్పేసి అయితే చెప్తుంది. బాగా ఆకలిగా ఉందండి, తినడానికి అయితే వెళ్తున్నాము, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా సో లంచ్ టైం అండి వెళ్తున్నాను తినడానికి అని చెప్పేసి చెప్తుంది. చూడండి మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసి అయితే నేను వీడియో తీస్తుంటే అందరు వచ్చి అయితే చాలా హ్యాపీగా అయితే ముందుకు వచ్చి అయితే మాట్లాడారు, చూస్తున్నారు కెమెరా ముందుకు వచ్చి అయితే. ఇక్కడ మేమైతే మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. ఇక్కడ మేము ప్లేట్ పట్టుకొని లైన్లో వెళ్ళి నిలబడి తింటుంటాం కదా, సో మా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయండి మాకైతే. ఇక్కడ మా కోసం అని చెప్పేసి ఫస్ట్ చూపించిన చికెన్ బిర్యానీ, నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే చేయించారు, బగారా రైస్. తర్వాత ఇక్కడ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చేయించారనమాట. ఇక్కడ పన్నీర్ కర్రీ, టమాటా కర్రీ, ఇంకా సాంబార్ అయితే చేయించారు ఇక్కడ మాకు నాన్ వెజ్ తినని వాళ్ళకు. తర్వాత ఇక్కడ డబుల్ కమిటా స్వీట్, మళ్ళీ అందరూ నాన్ వెజ్ తిన్న తర్వాత స్వీట్ తినాలని చెప్పేసి డబుల్ కమిట్ అయితే చేయించారు. ఇక్కడ మా సార్ వాళ్ళు అక్కడ తింటున్నారు. తర్వాత మేము సార్ వాళ్ళు తిన్న తర్వాత తిందామని చెప్పేసి, సో వాళ్ళు తిన్న తర్వాత మేమైతే ఇక్కడ అందరం లైన్లో వెళ్ళి అందరం అయితే ఫుడ్ అయితే చికెన్ బిర్యానీ అయితే బాగా తిని ఎంజాయ్ చేశాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే తింటున్నారు. ఇక్కడ మాకు ఏమేమి చేశారని చెప్పేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. క్యారెట్, బీట్రూట్, లెమను, కీరా, ఆనియను అన్నీ అయితే మాకు పెట్టారనమాట ఇక్కడ మాకు ఫుడ్ కోసం అని. ఇక్కడ నేనే వీడియో నా ప్లేట్లో పెట్టుకునేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అయితే మీట్ అవ్వడము. నేనైతే హాస్టల్లో ఉన్నాను, 5th నుంచి 10th వరకు అయితే హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ నుంచి నేను స్కూల్కి అయితే వెళ్తుంటే నేను ఇప్పుడున్న హాస్టల్ సిస్టమ్స్ అయితే అక్కడనే స్కూల్లోనే హాస్టల్ స్కూల్ అంతా ఒకే దగ్గర. మాకైతే హాస్టల్ మాకు ఉండడానికి ఒక దగ్గర, బయట స్కూల్ అనేది ఒక దగ్గర ఉండే. సో మాకు స్కూల్ అయితే బయట ఉండే, మేము డైలీ స్కూల్కి అయితే వెళ్ళేసి నైట్కి హాస్టల్లోనే ఉండుంటే. సో గవర్నమెంట్ హాస్టలే, ప్రైవేట్ హాస్టల్ అస్సలు కాదు, అట్లా హాస్టల్లోనే చదువుకున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ తినేటప్పుడు ఒక వీడియో తీస్తా అంటే ఓకే అయితే చెప్పారు. సో ఇక్కడైతే మా ప్లేట్లలో మేము చికెన్ బిర్యానీ ఏమేమి పెట్టుకున్నామని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకొని అందరినీ మా ఫ్రెండ్స్ అందరు తినేదైతే వీడియో అయితే తీసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోయింది, సో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.